వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా లక్కీ ఛాన్స్, చాలా మంచి ఉద్యోగాలు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో లోపల మనకు ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. తెలుగు వచ్చి ఉండాలి, తెలుగు భాష. మన రాష్ట్రంలోనే పోస్టింగ్కి అవకాశం ఉంటుంది. 4,987 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఈ 4,987 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. మనకు హైదరాబాద్ సంబంధించి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇది వీళ్ళకు 117 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఈ మొత్తం మనకు 4,987 వేకెన్సీలు ఉన్నాయి. విజయవాడకు సంబంధించి తెలుగు వేకెన్సీలు ఉన్నాయి. 115 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. సో ఈ విధంగా మనకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధింంచి జనరల్ సెంట్రల్ సర్వీసెస్ కింద గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా నాన్ మినిస్ట్రియల్ పోస్టులు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 కింద మనకు 21,700 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. దాంతోపాటుగా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ కింద 20% ఆఫ్ బేసిక్ పేలో 20% అంటే దాదాపుగా 4,000 పైన అడిషనల్గా ఉంటుంది. దాంతోపాటుగా క్యాష్ కంపెన్సేషన్ ఇన్ లీవ్ ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్డ్ అండ్ హాలిడేస్ సబ్జెక్ట్ టు ఏ సీలింగ్ ఆఫ్ 30 days అని ఇచ్చారు. సో అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఏ రాష్ట్రంకి చెందినవాడైతే ఆ రాష్ట్రంకి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని ఇచ్చారు. అంటే మన రాష్ట్రానికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దానికి సంబంధించి ఉంది. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు, 17/8/2025 వరకు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అదేవిధంగా మనకు పిహెచ్డి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి లేదు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17/8/2025. ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ ఉండాలి. మనకు ఎగ్జామినేషన్ సెలక్షన్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ 1లో. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అబ్జెక్ట్ టైప్ ఎంసీక్యూస్ డివైడెడ్ ఇంటూ 5 parts అని ఇచ్చారు. ఇవి 100 మార్కులకి గంట సేపు. టైర్ 2లో రిటర్న్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ ప్యాసేజ్ 500 words ఫ్రమ్ అప్టర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ వాయిస్ వర్స. అంటే ఇంగ్లీష్కి తెలుగుకి ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఆ విధంగా ఉంటుంది. ఇది 50 మార్కులకి గంట. ఇంటర్వ్యూకి సంబంధించి 50 మార్కులకి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో ఉంటాయి. సో వీటికి సంబంధించి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లోనే పూర్తిగా అప్లికేషన్ అనేది నడుస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు 26/7/2025 అంటే ఈరోజు నుంచి అప్లికేషన్లు మొదలయ్యి August 17, 2025 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 17/8/2025 అనేది చివరి తేదీగా ఉంది. మనకు సంబంధించి ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మెమో, ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ ఏమైనా అలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారానే. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 మనకు అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు 550 రూపాయల ఫీజు అనేది ఎగ్జామినేషన్ ఫీజు అందరికీ. ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దాంతోపాటుగా మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 100 రూపాయల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలము ప్రాసెసింగ్ ఫీజు 550 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ మరియు పేమెంట్ చేసుకోవచ్చు.
సో ఖాళీలు అయితే మనకు 4,987 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.